ఓకే అండి. మేడం ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది. ఇందాక లేదో అయింది. అందుకని ఇప్పుడు మనం కొంచెం ఇది చదివి తర్వాత రెండు పనులు అన్నారు కదా, రెండోది కూడా మనకి చెప్పేశారనమాట. అదేంటంటే మానవాళి యొక్క శ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి తన సక్సెసర్ కి వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పిలిచినప్పుడల్లా ఆయన భూమి యొక్క పనుకి రావడం. అంటే ఎన్నో రకాలుగా అంటే మొత్తం సోలార్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి, ఇది ఒకటే కాదని అన్ని సోలార్ సిస్టమ్స్ కూడా సైమల్టేనియస్ గా ప్రోగ్రెస్ కి వస్తున్నాయని అలాగ చెప్పారనమాట. ఆయనకి ఆ లార్డ్ బుద్ధాకి అంటే చూసారా, బుద్ధ పౌర్ణమి నాడు లెడ్బీటర్ గారు అక్కల్ట్ విషన్స్ లో మాస్టర్స్ అండ్ ద పాత్ లో ఆ పుస్తకంలో ఒక పిక్చర్ ఉంటుందండి. బుద్ధ పౌర్ణమి నాడు వీళ్ళందరూ యాస్ట్రల్ బాడీస్ తో మహాత్ములందరూ చేరితే అనంతమైన శక్తిని ఆనాడు ప్రసరింప చేస్తారనమాట. ఆయన సందేశం కూడా ఇస్తారు. ఆయనకి ప్రత్యేకమైన ఫోర్స్ ఉంది, విచ్ హీ అవుట్పోర్స్ వెన్ హీ గివ్స్ హిస్ బ్లెస్సింగ్స్ టు ద వరల్డ్. అది ప్రపంచానికి ఆ బ్లెస్సింగ్స్ ఇస్తారు. అండ్ హిస్ బెనెడిక్షన్ ఈజ్ ఏ యునిక్ అండ్ వెరీ మార్వెలస్ థింగ్. ఆయన యొక్క ఆశీర్వచనం అన్నది చాలా అద్భుతమైన ఏకైకమైనది టు ది వరల్డ్. అండ్ దిస్ బెనెడిక్షన్, ఈ రకమైన ఆశీర్వచనం యునిక్ అన్నమాట. బై హిస్ అథారిటీ అండ్ పొజిషన్ ఏ బుద్ధ హ్యాస్ యాక్సెస్ టు ప్లేన్స్ ఆఫ్ నేచర్. అంటే ఈయనకి విచ్ ఆర్ ఆల్ టుగెదర్ బియాండ్ అవర్ రీచ్. ఇంకా ఆయనకు వచ్చినటువంటి ఆ స్థితి వల్ల అంత శక్తితో ఆయన మనందరికీ అందుబాటులో లేనటువంటి ప్లేన్స్ లో కూడా ఆయన తన యొక్క ఆశీర్వచనాన్ని ఇస్తూ ఉంటారు. హెన్స్ హీ కెన్ transmute and draw down to our level the forces peculiar to those planes. అంటే అందుకని మనకి కూడా ఆయన తనకి ఆ కింద లెవెల్స్ లో కూడా ఆ ఫోర్సెస్ ని సప్లై చేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి మీడియేషన్ ఆఫ్ ద బుద్ధ లేకపోతే ఈ ఫోర్సెస్ అన్ని మనకు ఉపయోగంగా ఉండవు ఫిజికల్ లైఫ్ లో. దేర్ వైబ్రేషన్స్ ఆర్ సో ట్రెమెండస్. ఆ వైబ్రేషన్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. సో ఇన్క్రెడిబ్లీ ర్యాపిడ్, చాలా త్వరితంగా ఉంటాయి. అది నమ్మలేనంత త్వరితంగా. దట్ దే వుడ్ పాస్ త్రూ అస్ అన్సెన్స్డ్ అట్ ఎనీ లెవెల్ వీ కెన్ రీచ్. అవి మన ద్వారా పాస్ అవుతాయి, మనం ఏ లెవెల్లో కూడా మనం సెన్స్ చేయలేం. అండ్ వీ షుడ్ నెవర్ ఈవెన్ నో ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్. అంత అవి అంత ఆశీర్వచనాలు ఉన్నాయని కూడా మనకున్న పరిమితత్వంతో మనం తెలుసుకోలేం. అంటే మనం అవి మనకి అందుబాటులో మనం గ్రహించలేం మన ద్వారా అవి వచ్చినా సరే. అందుకనే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ గివెన్ టు అస్ ఎస్ ఎ పవర్ ఆఫ్ అల్టిమేట్ రిఫరెన్స్. దాటిపోయేమో. టెస్టింగ్ థాట్ అని వచ్చింది. 125 పేజ్ వెనక్కొచ్చో ముందుకొచ్చో తెలియదు. ఒకసారి నేను చూస్తాను. ఇది ట్యాబ్ లో చెప్పడం వల్ల ఒక్కొక్క టైంలో ఇది తిరగబడిపోయింది అనమాట. For those of us who have not yet attained to that level, the personal equation is certain to introduce itself. Unfortunately, it often does not. బుద్ధుడి కోసం చెప్తున్నారు కదా అక్కడ. 121 of 3 వెళ్ళిపోయారు. సో ఇక్కడికి మనం ఇవాళ ఆపుదామండి, ఎందుకంటే ఇందులో ఆయన అదే ఆ రెండు విషయాలలో అంటే ఆయన భూమండలం మీదే కాకుండా ఆయన ఎనర్జీ ఇంకా
ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఎన్నో సౌర మండలాల్లో మనకి వచ్చిన ఎనర్జీ మన రికగ్నిషన్ కూడా ఉండదు, అంత స్థితిలో ఉంటుంది. అంటే వీ డోంట్ నో దట్ వీఆర్ రిసీవింగ్ సైకిక్ పవర్స్. ఒక్కసారి చూద్దామండి, ఇది ఏమైనా ముందుకు వెళ్ళిపోయామో వెనక్కి వెళ్ళిపోయామో నాకు అర్థం కావట్లేదు. పేజీ నెంబర్ చూసుకోకపోవడం వల్ల వచ్చింది. నేను మధ్య మధ్యలో పేజీ నెంబర్ మీకు చెప్తూ ఉంటే బెటర్. అంటే మనం ఇందులో చాలా వరకు వచ్చాము, ఇంకా కొంచెమే 328 పేజెస్ ఉన్నాయి. మేడం పేజ్ నెంబర్ చెప్తుండండి మేడం, నేను రాసి పెడతాను. అదే అదే అంటే ఇంతకు ముందు మనం 200 వరకు వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఈ ట్యాబ్ లో ఏంటవుతుందంటేనండి, ఒక్కసారిగా తిరగబడేసరికల్లా వెనక్కి వెళ్తుంది, చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. పొద్దున్న వెళ్ళి నరసింహం గారు చదువుతారు కదా, అప్పుడు ఆయన వెంటనే చెప్పేస్తారు కనుక సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నాకేమో ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కదా, అంటే మీరు పేజీలు ఫాలో అవ్వరు కదా, అందువల్ల చాలా వెనక్కి వెళ్ళిపోతుంది ఆ పేజీ. 1 2 కాదు. ఇప్పుడు మనం మేడం ఫస్ట్ మీరు స్టార్టింగ్ లో పేజ్ నెంబర్ చెప్పండి మేడం, నేను రాసి పెడుతున్నాను. అంటే ప్రతిరోజు మీటింగ్ ది నేను అంటే రాసి పెడుతున్నాను ఎండింగ్ లో మేడం. చెప్తాను మీకు, ఎండింగ్ లో చెప్తే చెప్పండి. నెక్స్ట్ డే పనిచేస్తుంది. ఓకే మేడం, ఇక్కడ రాసి పెడతాను. ఎందుకంటే ఇది ఒకేసారి చాలా పేజీలు వెనక్కి వెళ్ళిపోతుంది. అది రాసి పెడితే రిఫరెన్స్ ఉంటుంది కదా మేడం, కొంచెం అది. అదే అదే అంటే ఈ హెడ్డింగ్ని బట్టి కూడా అంత తెలియదు. అంటే ఒకటో రెండో తెలుస్తాయి కానీ అన్ని హెడ్డింగ్ లో అంత ఎందుకు. ఇప్పుడు ద ఇనిషియేట్ బ్రదర్ టు ఆల్. చూద్దాం, అయితే ఇక్కడికి ఆపుదామండి, వాళ్ళు చాలా ఎక్కువే అయింది కదా. అంటే ఇది మనం పార్ట్ ఈగో అన్న దానికి వచ్చాం కదా, ద బర్త్ ఆఫ్ ద ఈగో, ఇవన్నీ అయిపోయి చాలా. అందుకే చెప్పాను కదా, చాలా పేజీలు వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట, దానివల్లే నాకు కష్టం అవుతుంది. మనం ఆల్రెడీ 200కి వచ్చాం అనమాట, బట్ వీ డోంట్ నో. సెకండ్ అండ్ థర్డ్ ఇనిషియేషన్ ఇవన్నీ అయిపోయి కదా. అయిపోయినాయి మేడం. అదే ఎయిత్ చాలా ఇనిషియేషన్ లో బుద్ధుని స్థితి వరకు వచ్చాం మేడం. అదే అంటే అవన్నీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. 225 ఎంత వస్తుందండి. సరే, ఇంతకీ ఇవాళ నారాయణ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? లేరు మేడం, లేరు. నారాయణ గారి క్లాస్ టైం అయిపోయి ఉంటుంది. లేరు కదండి నారాయణ గారు? లేరు మేడం. ఆ, నా బ్యాటరీ కూడా తక్కువ అయింది, నేను ఛార్జింగ్ పెడుతూనే మాట్లాడుతాను. చెప్పండి మీరు. ఇప్పుడు రాంపుత్రి గారు, ఎవరైనా మీకు ఏమైనా, అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం మనం చూడండి ఎంత పరిమితంగా మనమే ఈ భూమి మీద ఉన్న వాళ్ళమే అనుకుంటున్నాం కదా. అలా ఎన్నో, ఈ ఒక్క సోలార్ సిస్టమే కాకుండా ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని ఏమంటారు? అలాంటివన్నీ అవును మేడం. కూడా సైమల్టేనియస్ గా వాళ్ళని కూడా, అంటే ఈ శక్తి పరమ గురువులు, ఆ అంటే ముఖ్యంగా బుద్ధుడు అన్ని సోలార్ సిస్టమ్స్ మీద ఆయన యొక్క ఫోర్స్ వెళ్తోందని ఇవన్నీ చదువుతున్నాం. ఓకే మేడం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అంటే మేడం, ఈ ఈ ఈ అండపిండ బ్రహ్మాండాలు అంటారు కదా, అంటే అంతులేని ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలకు సంబంధించిన ఇది ఉంది కదా గ్రహాలు కూడా ఉనికి. కాదు, సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు గ్రహాలు కలిస్తే కదా సోలార్ సిస్టమ్ అవుతుంది. అలాంటివి అవును ఎన్నో మేడం. సోలార్ సిస్టమ్స్ ఉన్నాయంటున్నారు. ఆహా. మనం ఏంటి, అలాంటి 9 సోలార్ గ్రహాలే సిస్టమ్. మనకి తెలుసు. అవును మేడం. అలాంటి అలాంటి గ్రహాల్లో ఉన్న మానవాళికి ఆ, ఈ ఆధ్యాత్మిక బోధ అనేది నిరంతరం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకంటే హయ్యర్ మనలా కూడా ఉండొచ్చు. ఆహాహా. ఇది బోధ మన కూడా మనలా కాదండి, ఇక్కడ మాటలతో బోధ కాదు, ఆ ఉమ్, ఎనర్జీ సప్లై చేయడం వల్ల హయ్యర్ లెవెల్ ఉమ్, వెళ్తూ ఉంటాం.
మాటలతో మ్మ్. కాదు, హయ్యర్ లెవెల్స్ లో జరుగుతుంది. అంటే ఈ పాయింట్ అది మనం అయితే ఇప్పుడు ఎనర్జీ సప్లై అంటే ఇప్పుడు మనకున్న ఆసక్తితోటి మనము ఈ యోగంలో కానీ అంటే ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకొని ఆ, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సత్సంగం కానీ ఇట్లా వచ్చినప్పుడు మనకు అంటే ఈ సత్సంగాల్లో పాలు పంచుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు జరిగే క్రమమా లేకపోతే మాన మా ఏ అంటే వ్యక్తి వాళ్ళకి అయితే మీరు ఇందాక వస్తున్నాడో ఆ నుంచి వ్యక్తి నెగ్లెక్ట్ చేస్తున్నది ఏంటంటే హయ్యర్ ప్లేన్స్ లో జరుగుతుంది. లోయర్ ప్లేన్స్ లో కదా ఉమ్, మాటలు ఇవన్నీ. అవును హయ్యర్ మేడం. ప్లేన్స్ లో జరగడం వల్ల ఇప్పుడు చూడండి కొన్ని విషయాలు మనకి మాటలకి ఆలోచనకి అతీతంగా జ్ఞానం అవగాహన అవుతూ ఉంటాయి. అదంతా కూడా హయ్యర్ ప్లేన్స్ లో జరిగితేనే మనం లోయర్ ప్లేన్స్ లో కొంత కాతి కొంత వ్యక్తం చేస్తున్నాం. హయ్యర్ ప్లేన్స్ లో జరిగింది అంతా వ్యక్తం చేయలేం. ఇప్పుడు హయ్యర్ ప్లేన్స్ లో జరగాలి ఒక వ్యక్తికి హయ్యర్ ప్లేన్స్ లో ఉండే జ్ఞానం జరగాలి అన్నప్పుడు ఆ వ్యక్తికి అర్హత ఆ ఏంటి వ్యక్తి మేడం అని అంటే కాదండి, ఇక్కడ మీరు వ్యక్తిగా తీసుకోకండి. మానవాళి అంతటి మీదకి ఆ ఎనర్జీ ఒకసారి జాగ్రత్తగా వినండి. వాళ్ళ యొక్క ఎనర్జీ ప్రసరింప చేయబడుతుంది. రిసీవర్స్ ఎవరైతే సంసిద్ధంగా ఉంటారో వాళ్ళకి వెళ్తుంది. లేని వాళ్ళకి లోయర్ ప్లేన్స్ లో కూడా వెళ్తుంది, కానీ వాళ్ళకి అది ఏమి వాళ్ళు ఉపయోగించుకోవడం వాళ్ళకి తెలియదు. అలాగా అంటే ఈ హయ్యర్ ప్లేన్స్ లో ఈ ఎనర్జీ సప్లై కారణంగా అంటే మొట్టమొదట ఏంటి బాగా పరమ గురువుల మీదకి వస్తుంది. ఆ పరమ గురువులు మిగతా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళ మీదకి ప్రసరింపచేస్తారు. వాళ్ళకంటే కింద ఉన్న ఇనిషియేటివ్స్ మీద ఆ విధంగా ఎనర్జీ సప్లై జరుగుతూనే ఉంది అనమాట. అయితే ఇది జరుగుతున్నట్టు మనకు తెలియదు. వాటి కారణంగానే మనకి కొంచెం హయ్యర్ థింగ్స్ అర్థం చేసుకోగలగడం అలాంటివి కూడా. చూడండి, కొంతమందికి ఈ జ్ఞానమే అర్థం కాదు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువ లోయర్ మెంటల్ ప్లేన్ లోనే జీవిస్తారు. అలాంటప్పుడు ఇది అర్థం కాదు. చాలా ఏదో అగమ్య గోచరంగా ఉంటుంది. అలాగా మనం అంటే ఎన్నో జన్మల్లో అడ్వాన్స్ అయ్యి అర్థం చేసుకునే స్థితి కొంచెం వచ్చింది. ఇంకా ఎంతో రావాల్సి ఉంది. సముద్రం కంటే పెద్దది, ఇంకా రావాల్సిందే ఎక్కువ. అది మనం వ్యక్తం చేయగలిగేది జ్ఞానం కాదండి. ఉమ్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ విజ్డమ్, వాళ్ళ ఆనందం అవన్నీ సప్లై అవుతూ ఉంటాయి మనకి. మనం కవర్ అయిపోతున్నాం ప్రాపంచికమైన ఇంద్రియ సుఖాలు, ప్రాపంచికమైన విషయాలతో మనం ఎప్పుడు ఎంగేజ్ అయిపోతున్నాం. నా వాళ్ళు నాది అనుకుని. అందుకని మనం ఎలిజిబుల్ గా లేం అది తీసుకోవడానికి. ఎనర్జీ మాత్రం ఇవ్వబడుతోంది కదా. ఈ అవును మేడం. బంధాలన్నిటితో మనం ఏంటి కవర్ అయిపోతున్నాం. అందుకే నేను నాది అన్నది పెద్ద అడ్డు. అది వదిలేయమని మహాత్ములు ఎందుకు చెప్తున్నారు? సెల్ఫ్లెస్ వర్కర్ ఉంటే వాళ్ళకి ఎనర్జీ సప్లై బాగా వెళ్తుందని చెప్పారు కదా. మొదటి నుంచి చెప్తున్నదే ఈ పుస్తకంలో కదా. అవును మేడం. అవును మేడం. అంటే ఇక్కడ ప్రాథమిక అర్హతే నేను నాది వదులుకోవడం అదే. ప్రాథమికత అంటే ప్రైమరీ. అంతే. మీరు ఎన్ని పూజలు చేశారు, మీరు ఎన్ని తీర్థయాత్రలు చేశారు కాదండి ముఖ్యం. ఆ నేను నాది వదిలిందా లేదా? మీరు ఎన్నిసార్లు గుడులకి వెళ్ళారు, చర్చిలకి వెళ్ళారు, ఇదేమీ లెక్కలోకి రాదు. అదంతా స్వార్థకరమే. స్వార్థకరం అని ఎందుకంటున్నాను? నేను బాగుండాలి, నేను బాడీని నేను బాగుండాలి అనే దాంతో జరుగుతుంది కనుక అది చాలా ఇగ్నోరెంట్ వర్క్ కదా. అంటే ఈ మొత్తం అంతా తెలిస్తే మనం ఎంత ఇగ్నోరెంట్ గా జీవిస్తున్నామో మనకు అర్థం అవుతుంది. అవును మేడం. ఎందుకంటే మనకి చెప్పిన అంటే వాళ్ళు అలాంటి అంటే ఇప్పుడు ఇగ్నోరెంట్ పీపులే. మన తాతలు, మన తల్లి ఏమంటారు, అందుకే ఇల్లు ఇది చేయి, అది వాళ్ళకి తెలుసున్నది పాపం ఏదో ఇదే మంచి అనుకుని చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళకి ఏమో డబ్బు కంటే ముఖ్యమైనది ఏం లేదని ముందు నుంచి పిల్లలకి డబ్బు సంపాదించని చెప్తున్నాం. అంటే అదే వేదం అని తీసుకోవడానికి లేదు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత చాలా మంది ఇదే ముఖ్యం కాదని అందులోంచి పైకి వచ్చేసిన వాళ్ళు అందరు లేరు. అవును మేడం. మనం ఉన్నటువంటి పెట్టి విలువలు ఎలా ఇస్తాం? ఎక్కువ డబ్బు సంపాదించిన వాడికి ఎక్కువ విలువ, వాడేడో పెద్ద మనిషి అనుకుంటాం. వాడెంత అల్పుడైనా సరే. అందుకని అదేం పెద్ద మనిషి తత్వం కాదు. ఉన్నత స్థాయి జ్ఞానం అన్నది మనం రికగ్నైజ్ చేసే స్థితిలో కూడా లేము. అదే మేడం. అంటే ఇప్పుడు మనకు ఒక్కటే అర్థమవుతుంది మేడం ఏంటంటే అసలు అసలు అర్హత ఏంటంటే నేను నాది వదులుకోవడమే. అంటే
ఒక ఒక ఎల్కేజీ లెవెల్లో మనం సాధించే విషయం ఏంది అంటే నేను నాది వదులుకోవడమే ఎల్కేజీ లెవెల్ అంటే ఇంకా దాని తర్వాత ఆ, ఎంత ఇది ఉంది నాలెడ్జ్ జ్ఞానం ఉంది అనేది మనం గ్రహించగలగాలి మేడం అది ఇదన్నీ తెలిసిన అంటే తర్వాత మినిమం మనం రాంబుద్ధుడి గారు, ఇదన్నీ తెలిసిన ఉమ్, తర్వాత భూమి మీద మనం చేస్తున్న పనులు ఎంత అజ్ఞాన జనితంగా ఉన్నాయో మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మన ద్వారా అంటే పరమ గురువులు ఎంత హెల్ప్ చేసినా మనం తీసుకోలేకుండా నేను నాదితో కవర్ అయిపోయాం. నేను నా గొప్పతనం, నేను శరీరాన్ని, నేను మనసుని ఐడెంటిఫికేషన్ గట్టిగా సిమెంట్ అయిపోయింది మనకి. దాంతో మనం ఏమో నిస్వార్థంగా జీవించడమే మనకి చేత కావట్లేదు. మన వాళ్ళు, నేను, నా శరీరం, నా వాళ్ళు, ఇంతవరకు. ఆ నా వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళ వల్ల ప్రయోజనం కోసం. ఇలాగా మనం స్వార్థంగా జీవిస్తూ అసలు తత్వానికి, జ్ఞానానికి ఎన్ని వేల కొలది మైళ్ళ దూరంలో ఉన్నాం మామూలుగా చెప్పుకోవాలంటే మాటల్లో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్వార్థపూరితమైన పనులే, ఒక్కటి నిస్వార్థమైన పని చెయ్యం. అంతేనా కాదా? వినిపిస్తున్నాదా? ఈ స్వార్థపూరితమైన పనులన్నీ మనని బంధిస్తున్నాయి. అంటే పునరపి జననం, పునరపి మరణం. మనం ఏనాడు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎంత స్వార్థం వదులుకుంటే అంత ఉన్నత స్థాయికి వెళ్ళగలం. పరమ గురువుల ఎనర్జీ, హ్యాపీనెస్, అంటే అది హ్యాపీనెస్ అంటే అది బ్లిస్, ఇవన్నీ మనకు సప్లై అవుతాయి. అయితే మన కోసం కాదు, మళ్ళీ అది మానవాళికి సహాయం చేయడానికి. అక్కడ మనం అన్నది లేనే లేదని రమణ మహర్షితో మనకు అర్థమైంది. నేనన్నది ఎవరు అంటే, నేనన్నది నా ఆలోచనలు నిర్మించేయి, కానీ నేనన్నది లేదన్నది మనకి ఆ జ్ఞానం వస్తున్న కొద్దీ, మన చేస్తున్న కొద్దీ మనకు అర్థం అవుతుంది. బాడీతో ఐడెంటిఫికేషన్ అనేది ఒక పెద్ద అజ్ఞానం. అంతేనా? అర్థమైందా? అర్థమైంది మేడం అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆ, మనం ఇప్పుడు గ్రహించిందే ఇప్పుడు ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం కానీ ఆధ్యాత్మికంలో సంబంధించిన బుక్స్ కానీ లేకపోతే ఇదే గొప్ప అనుకోవడంలోనే అంటే నేను ఇంత చదివాను నేను ఇంత నేర్చుకున్నాను నేను ఇంత గురువుల దగ్గర గ్రహించాను ఈ ఈ ఈ ఇంత సాధన ఈ చేశాను, నేను గందరగోళమే ఇన్నిసార్లు గొప్ప సహస్రం చదివాను, ఆ, నేను ఇన్నిసార్లు పారాయణ అవును చేశాను. ఎవడికి కావాలి ఇవన్నీ? అయితే ఇదే గొప్ప అని దీంట్లోనే ఈదులాడుతూ ఉన్నాము కానీ అసలు విషయం ఏంటంటే దీని నుంచి ఒడ్డుకెళ్తేనే అసలు విషయం ఉంది అనేది గ్రహించడానికి ఇంత టైం పట్టింది అంటే మనం చేస్తున్నది ఇప్పటి వరకు ఈ సాధనలన్నీ ఆ, ఇక్కడ కొట్టుమిట్టాడమే అంటే ఒక చిన్న బావిలో చేసే ఈత అంతకంటే ఎక్కువ లేదు అనేది గ్రహించడం అయినది మేడం ఆ, ఇది దాటి రామస్వామి స్వామీజీ అవతలకి దగ్గరికి ఒక వెళ్ళిన ఆయన తర్వాత వచ్చి, నేను 4 గంటలు పూజ చేస్తాను, 5 గంటలు ధ్యానం చేస్తానని చెప్పాడు. అలా 2 సార్లు చెప్పాక నేను మా స్వామీజీ ఏమంటారని చూస్తున్నాను, అప్పుడే ఆ, వెళ్ళింది. అప్పుడు ఆయన ఏమంటున్నారు, అది సరేనయ్యా, దానివల్ల నీ అహం పోయిందా, నీలో ప్రేమ పెరిగిందా, అప్పుడు చెప్పవయ్యా నీ సాధన అన్నారు ఆయన. చూసారా, సద్గురువులు ఎప్పుడు అదే చూస్తారు. ఎంత చేస్తేనేమిటి, వాళ్ళ ఉమ్, అహం పోదు, అంటే వాళ్ళకుండే స్వార్థం పోదు. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఉండే అహానికి ఇంకో అహం యాడ్ అయింది ఏదంటే నేను అది చేశాను ఇది చేశాను ఇన్నిసార్లు చేశాను ఇంత గొప్ప ధ్యానం చేశాను ఉమ్, ఈ అంటే ఇంత సాధన చేశాను అనే ఒక అహం మళ్ళీ అంటే ఇది ఆధ్యాత్మిక అహం యాడ్ అయింది ఇంకా దానికి మామూలు అహానికి ఆధ్యాత్మిక అంతే కదా లేదు, మేడం ఏమీ లేదు, అది కూడా అహమే. కృష్ణమూర్తి గారేమో డ్రింక్ చేయాలన్న కోరిక, జ్ఞానం పెంచుకోవాలన్న కోరిక ఒకటే అని చెప్పారండి. కోరికే, అది ఏ రూపంలో ఉన్నా సరే. మీరు అలాంటప్పుడు కోరిక ఆధ్యాత్మికం అంటూ అనేది అంతే దానికి ఏమి అది అది కిరీటం పెట్టక్కర్లే, అహమే. ఇంకోటి చెప్పనా, అతిగా పూజలు చేసిన వాళ్ళతో ఒకప్పుడు నాకు మాట్లాడడానికి భయం వేసేది. కారణం ఏంటంటే, మేము మహా గ్రేట్ గా ఉన్నాం అనే ఒక అహంకారంతో వాళ్ళు ఏది నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళని చాలా హీనంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది ఏమీ లేదు ఇంత చేస్తే. అవును మేడం అంటే నేను ఇంత సహస్రం చేశాను ఇంత అష్టోత్తరం చేశాను ఈ లెవెల్లో ఈ కొన్ని అంటే గ్రూపుల్లో పెట్టుకొని నేను ఇంత చేశానని కూడా అట్లా కౌంటింగ్ కూడా పెట్టుకొని ఉమ్. అంటే అది అంటే ఎంత ఆధ్యాత్మిక లోయర్ అహం లెవెల్లో అనేది జీవిస్తున్నామో చూడండి. ఇంకోటి ఏంటంటే, మనం ధనం ఉన్న వాళ్ళని ఎక్కువగా మంచి డ్రెస్సులు వేసుకున్న అది ఇంకా లోయర్ లెవెల్. ధనం ఉండడం ఏమీ ఎక్కువ కాదండి, దానివల్ల ఇంద్రియ సుఖాలు వస్తున్నాయి, కానీ వాళ్ళేమో నీ ఉన్నత స్థాయికి వెళ్ళటమే లేదు కదా. ఇప్పుడు ధనం ఉండి దాన్ని అవును మేడం సద్వినియోగం చేసేవాళ్ళు చాలా అరుదు కదా.
మానవాళికి అవును సహాయం మేడం. చేయడానికి ఎవరు వాడుతున్నారు? అవును. అంటే ఎన్నో ఇప్పుడు బలహీనతలు, మెంటల్ బ్లాక్స్ ఉండిపోయాయండి. చిన్నప్పటి నుంచి అదే మళ్ళీ పిల్లలకి అదే చెప్తాం. నువ్వు డబ్బులు ఆర్జించు. వాడు డబ్బు ఆర్జించకపోతే వాడేమోని ఏదో విచిత్రమైన వ్యక్తి అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాం. వాడు డబ్బులు ఆర్జించాలన్నమాట. లేకపోతే వాడిని మంచివాడిగా మనం చూడం. నేను పామూరు వెళ్ళినప్పుడు ఒక ఆయన, ఒక పెద్ద రిచ్ పీపుల్ ఇంటికి వాళ్ళు మా ఇంటికి రండని తీసుకెళ్లారండి. తీసుకువెళ్ళి వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నట్ట. ఆ అబ్బాయిట చదువుకున్నాడు గాని ఎక్కడ భోజనాలు పెట్టినా అక్కడికి వెళ్ళిపోతాడట. అంటే షిరిడి బాబా భోజనాలు, మరి ఏదో భోజనాలు. వీళ్ళకి పెద్ద ఇంటి వాళ్ళు కదా, పరువు తక్కువ అనమాట. తర్వాత తనకి పోనీ ఉద్యోగం పెద్దగా చెయ్యడు. సరే అని పెళ్లి చేస్తే, పెళ్లి చేసినా సరే అతను అలాగే ఉన్నట్ట. అయితే ఎక్కడికైనా తనకి పాకెట్ మనీ కానీ ఇస్తే ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడట. అలాగా అప్పుడు నన్ను అడిగారు, "ఆ అబ్బాయి ఇలా అంటే." నేను అన్నాను, "ఎప్పుడో భగవంతుడు మీకు పుట్టాలని కోరుకుని ఉంటారండి, అలా పుట్టాడైనా" అన్నాను. భగవంతుడు జన్మిస్తే బాబా. ఇలాగే ఉంటాడు. వీళ్ళ మైండ్ ప్రకారం డబ్బులు ఆర్జించి సూటు బూటు వేసుకుని నేను గ్రేటు, నేను శరీరం అనే అజ్ఞానంలో జీవిస్తే వీళ్ళకి గ్రేటు. ఆ అజ్ఞానం లేని వాళ్ళేమో పాపం వాళ్ళకేమో అజ్ఞానులు. ఏమంటారు? 100% మేడం. అతగాడికి తాను అంటే శరీరము, తాను ఫలానా అన్నది పోయింది. ఉమ్. అందుకే ఆయన భగవంతుడే మీకు ఆ రూపంలో జన్మించాడని చెప్పాను. ఉమ్. తన కోసం వాళ్ళకి అది చూసుకోడు. కూడా చెప్పండి. వాళ్ళకి అది కూడా గ్రహించడానికి, వాళ్ళకి అది కూడా వాళ్ళకేంటండి, మీకైనా అంతే, సహించడం. మీరు గ్రహించరు, ఎవరైనా మనం అందరం అంతేనండి. మనం వాడేమో నేను శరీరాన్ని, నా శరీరం నేను ఇంత బాగా డబ్బులు ఆర్జిస్తానంటే వాడు మంచివాడు అనుకుంటాం. వాళ్లే కాదు, ప్రపంచం అందరూ అలాగే ఉన్నారు. వాడు డబ్బులు ఆర్జించడానికి పని ఉమ్. చేయకపోతే వాడు అబ్నార్మల్ అని చూస్తాం. వాడికి ఏదో మెంటల్ డిసీజ్ వచ్చింది అనుకుంటాం. ప్రతి ఒక్కడు డబ్బులు ఆర్జించే మెషిన్ అయిపోతే వాడు రైట్. ఈ డబ్బులు ఆర్జించే వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నదానికి పాపం జీవితం అంతా ఆ బుర్రను అమ్మేసుకుని అక్కడ జీవిస్తారు. ఓ సుఖం ఉండదు కదా. అవును మేడం. ఏమైనా సుఖం ఉంటే ఆ బ్రాందీ తాగడమో, లేకపోతే ఇలా క్లబ్బులకి వెళ్ళడమో, లేకపోతే అంతే వాళ్ళకి. వాళ్ళు అది సుఖం అనుకుంటున్నారు. దానివల్ల ఎన్ని బాధలు. అంటే ఇప్పుడు 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 ఈ యోగ జీవితానికి రావడానికి ఆ, కారణం అంటే గత జన్మల యొక్క కృషి కృషితోటే కొంత ఈ జన్మలో అలా జరుగుతుందా? అంటే ఇప్పుడు కృషి మా అంటే ఏమిటి అక్కడ? మేము కృషి అంటే ఆ, అంటే ఇప్పుడు 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 మేము ఈ సత్సంగంలో పాల్గొనే అది ఒక కాదండి. ఈ ఇక్కడ కృషి భాగ్యం అంటే ఉంది. ఆ, కేవలంగా ఆ, మహాత్ములు, పరమగురు ఆ, వాళ్ళని చేరు మార్గంలో మనము ఎంత అయితే ఇతరుల కోసం జీవిస్తామో, తన కోసం ఆ, వదిలేసి, అదే కృషి అండి. అంతేగాని నేను ఎన్ని శ్లోకాలు చదివాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళాను, అవన్నీ కౌంట్లోకి రావు. నేను ఏ గుడికి వెళ్ళినా అది స్వార్థకరమే. నా కోసం, నా కోరికల కోసం కదా. అవును మేడం. అంటే మానవాళి నాకు పుణ్యం శ్రేయస్సు రావాలి. కోసం నేనేం చేస్తున్నాను. ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక మామూలు పూజారి ఒక ఆయన ఏదో ఫలానా మేడం గారికి ఇలా ఫలానా బాగుండట్లేదంటే పూజ చేయాలని పిలిచి, మీ ఉద్దేశ్యం దీని మీద రాయండి అన్నారు. అంటే నేను లోక కళ్యాణార్థం అని రాశాను. శివప్రసాద్ గారు మేడం గారి యొక్క సంకల్పం కోసం పనిచేయాలని. అయితే అతను ఏమన్నారు, అంత తక్కువ స్థితిలో ఉన్న ఆయన కూడా, అమ్మా నేను డబ్బులు తీసుకోను మీ దగ్గర అన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా తెలిసింది లోక కళ్యాణార్థం అనడంలో డబ్బులు తీసుకోకూడదని. అర్థమైందా? ఉమ్. అందుకని ఉమ్. మనం అందరం అండి స్వార్థంగా ఏం చేస్తామంటే, పిల్లలు బాగుండాలి అంటే ఏమిటండి, వాడు పుట్టి కొంచెం వాడికి బుద్ధి వచ్చిన దగ్గర నుంచి వాడికి డబ్బు ఆర్జించడం నేర్పిస్తాం. డబ్బు ఆర్జించే జ్ఞానమే నేర్పిస్తాం. మరో జ్ఞానం మనకి లేదుగా. మనం డబ్బులు ఎక్కువ అనుకుంటాం కనుక పిల్లవాడికి డబ్బులు ఆర్జించడమే. ఆ 5 ఇంద్రియాలతోటి నువ్వు ఇలాగే కుమిలిపో ఈ ప్రపంచంలో అని బోధిస్తున్నాం వాళ్ళు. ఇంద్రియాతీతంగా ఒకటి ఉందని వీడికి తెలియదు, ఈ తండ్రికి, ఇప్పుడు పిల్లలకి చెప్పరు. తండ్రికి, తల్లికి అవి తెలుస్తే కదా చెప్పడానికి. నువ్వు ఎంత ఎక్కువ డబ్బులు ఆర్జిస్తే నువ్వు అంత గ్రేట్. ఇంకా అమెరికా వెళ్ళిపో, జర్మనీ వెళ్ళిపో, నువ్వు ఇంకా గ్రేట్. ఎందుకు? డబ్బులు ఆర్జించడానికి. డబ్బులు ఆర్జించడమే అనే అంత లోయర్ మెంటల్ నేచర్‌లో జీవిస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఇప్పుడు స్వార్థము నిస్వార్థము మేడం, కొంత కొంత ఖర్చు పెట్టి ఆ, ఇది చేస్తూ ఉంటారు కదా. అంటే మానవాళికి అది కొంచెం కూడా గొప్ప సహాయం కోసమేనండి. చేస్తూ ఉంటారు కదా మీరు అది వాళ్ళు. ఇంటర్నల్‌గా చూడండి. వాళ్ళకేం ప్రేమ, కారుణ్యంతో కాదు.
ఏదో పుణ్యం వస్తుందనో ఏదో గొప్ప వస్తుందనో. ఇంటెన్షన్ ఈజ్ వర్క్ అన్నారు మహాత్ములు. ఇంటెన్షన్ అంటే ఏ లక్ష్యంతో మనం చేస్తున్నాం. ఆ రేపు పొద్దున పుణ్యం వస్తుంది, నా పేరు గొప్ప వస్తుంది, ఇంతే కదా మనం చేసే పనుల వెనకాల భావం. అపార కారుణ్యంతో ఎక్కడ చేస్తున్నాం అండి, అది కూడా ఉమ్, మళ్ళీ స్వార్థకరమే. ఉమ్. ఇంటెన్షన్, మనం చేసే పని వెనకాల ఏమిటి ఆ ఇంటెన్షన్? నన్ను అంటే ఫోటో అంటే తీస్తున్నారా అంటే లేదా, అంటే అన్- ఉద్దేశ్యం. అంటే ఉద్దేశము భావము అంతే, ఇంకా అదొక్కటే మెయిన్ ఇంపార్టెంట్. ఉద్దేశ్యమే భావం. ఏ లక్ష్యంతో చేస్తున్నారు? ప్రజలందరూ నన్ను గ్రేట్ అనుకోవాలని. అది స్వార్థకరమే అయింది కదా. ప్రజలందరికీ నేను ₹1,00,00,000 ఆర్జించిన వాడినైనా సేవ చేస్తున్నానని తెలియాలి అంటే అది స్వార్థకరమే. అపార కారుణ్యంతో మానవాళి మీద చేయడం అది వేరండి. మనందరం ఏ లెవెల్లో ఉన్నాం అనేది కనీసం మనకి తెలిస్తే అప్పుడు మనలో చేంజ్ వస్తుంది. అది 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 గుర్తించాలి మేడం. అంటే మనం ఉన్న స్థితి ఏంటి అనేది, అంటే ఇప్పుడు ఆ, ఇప్పుడు ఆ, ఇప్పుడు మీ ద్వారా ఆ స్థితిని గుర్తించడానికి అవకాశం దొరికింది మేడం, అదైతే మాత్రం 100%. కానీ ఆ స్థితిని గుర్తించినంత లెడ్బీటర్ మాత్రాన గారు పెద్ద గొప్ప. రాసినటువంటి పరమ గురువులు వారిని చేరు మార్గం అనే పుస్తకం ద్వారా ఇన్ని సోలార్ మండలాలు అంటే సూర్య సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. అన్ని సోలార్ సిస్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. పరమ గురువులు కంటే హయ్యర్ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఇన్ని సోలార్ సిస్టమ్స్ కోసం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇంత హయ్యర్ ప్రణాళికలో మనకి ఇసగరేణు అంతా కూడా లేదు మన మనుగడ. అది మనకు అర్థమవుతుంది అప్పుడు మనం ఎంత అహంకరిస్తూ ఉంటాము. అంటే మనం 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 ఉన్న గ్రహమే ఇసుకరైనంత లేదు, కానీ దానిలో మళ్ళీ మళ్ళీ మన మన యొక్క స్థితి ఏంటనేది ఆలోచించాలి, అందుకనే అంతే అంతే కదా మేడం. ఎంత పరోపకారం మనస్సుతో హృదయంలో ప్రేమతో చేస్తే చూశారు కదా. ఇనిషియేషన్ తీసుకునే చిన్న శిష్యుడే అతను, కానీ ఏమన్నారు ఆయన ఎన్నో జన్మల్లో ఎందరికో సేవలు చేసి ఫైనల్ గా జ్ఞానదానం చాలా ఒక జన్మంతా చేసేట. అంటే జ్ఞాని అయ్యేకే కదా జ్ఞానదానం చేయగలరు. జ్ఞానం అంటే అంటే ఆ పుస్తకాల్లో చదివిసి చెప్పడం కాదండి. ఆ జ్ఞాని ఒక్కడే జ్ఞానదానం చేయగలడని చెప్పి ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్లో కృష్ణమూర్తి గారు చెప్పారు కదా. అందువల్ల అలాంటివన్నీ చెయ్యడంతో ఆయనకి చిన్న వయసులోనే ఆయనకి ఫస్ట్ ఇనిషియేషన్ అర్హత వచ్చేసిందని ఒక దగ్గర మనం తెలుసుకున్నాం ఈ పుస్తకంలో. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఏం తెలుసుకుంటున్నాం మనం, ఈ ఇద్దరు అంటే మైత్రేయ అండ్ బోధిసత్వ వీళ్ళిద్దరూ కూడా అంటే ఆ, ఎన్నో ఇన్కార్నేషన్స్ తీసుకుంటున్నారు. వేలాది యుగాల నుంచి ఎక్కడ ఏ గురువు అయినా వీళ్ళ ఇన్కార్నేషన్. అంటే వీళ్ళు అనేది కాదండి, అక్కడ కాన్షియస్నెస్ గా చూడాలి తప్ప వ్యక్తిగా చూడకూడదు. ఆ పవర్ మన నెక్స్ట్ వాళ్ళకి అలా అలాగా భూమి మీద ఉన్న మానవాళి శ్రేయస్సు కోసమే పరమ గురువుల యొక్క లక్ష్యం అండి. వాళ్ళకంటూ ఏం వర్క్ ఉంటుంది? వాళ్ళ వర్క్ అంతా మానవాళి అజ్ఞానంలో పడి బాధల్లో ఉన్న మానవాళికి, వీళ్ళు బాధల్లో నానా ఆక్రందనలతో జీవిస్తున్న మానవాళి కోసం వాళ్ళు జన్మెత్తుతున్నారు. అందుకని వీళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఉన్నత స్థాయికి తేవడమే. నువ్వు వేరు నేను వేరు, ఆ కంట్రీ వేరు ఈ కంట్రీ వేరు అంటూ ఇలా కొట్టుకుంటూ ఉండడానికి మన టైం అయిపోతుంది. ఈ మతం వేరు ఆ మతం వేరని మనం ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయి మైండ్తో జీవించే స్థితి మనకి లేదు. చాలా సంకుచితమే మనకి అలవాటు అయిపోయింది. బాడీ నేను అని ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు 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 జ్ఞానబోధ అంటే ఎన్లైటన్ అయిన వ్యక్తి చేసే జ్ఞానబోధ, బోధనే బోధన, లేకపోతే చదువుకొని ఆ, మనం ఇన్ఫర్మేషన్ ని నలుగురికి కూడా పంచే జ్ఞానం అని జ్ఞానం. అంటాం కదండి. 4 పుస్తకాలు చదివినా నేను జ్ఞానం ఆర్జించాను అంటారు కదా. అందుకని తెలుగులో ఒకటే వర్డ్ రెండిటికి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని పాస్ చేసే వాళ్ళంతా ఆ, ఇది ఉపకారమా అపకారమా మేడం? ఉపకారం ఉపకారం అది కంప్యూటర్ కూడా పాస్ చేస్తుంది. కంప్యూటర్ చిప్ కూడా కదా బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనుషుల కంటే. అది ఎలా తీసుకుంటే అలాగా కదండి. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏమోని రాంగ్ వేలో తీసుకుంటే రాంగ్ వేలోనే ప్రచారం చేస్తారు. అంటే ఇప్పుడు ఇప్పుడు రైట్ వేలో తీసుకోవాలి అంటే గురువు యొక్క ఆ, గురువు ఇది కాదండి, తన ఉండాలి కదా. లోపలే గురువు ఉన్నాడు. ఆ ఎనర్జీ అంతా సప్లై చేస్తున్నారు కదా, ఆ గురువు ఎక్కడో బయట ఉన్నాడని అనుకోకండి. గురువు అనేది ఒక కాన్షియస్నెస్, అవునా, వ్యక్తి కాదు.
అంటే ఇప్పుడు నాలో ఉన్న కాన్షియస్నెస్ మీకు నాకు స్వార్థం ఏది వదిలితే రైట్ మీకు ఈ అర్థం రంగా. అవుతుందండి. మీలో ఉన్న దాన్ని మీరు స్వార్థం అన్న దాంతో కవర్ చేసుకుంటున్నారు. నేను నా పిల్లలు, ఇప్పుడు పిల్లల ఫోన్ వచ్చింది అనుకోండి, ఇది వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే నా పిల్లల మీద అదే పర్మనెంట్ అని మీకు ఎక్కడో నమ్మకం ఉంది. ఆ జ్ఞానం మీకు పూర్తిగా ఆ అజ్ఞానం వేడినప్పుడు మీరు రియల్ జ్ఞానం వైపు వస్తారు. నాకు సౌఖ్యాన్ని ఇచ్చేది, నా ముసలితనంలో చూసేది, నన్ను ఆదుకునేది నా పిల్లలు అని మనస్సులో ఉండబట్టి మనం పిల్లలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. పరమాత్ముడు కాదు పిల్లలు. ఆ పరమాత్ముడు కూడా కాలదనేసి పరిగెట్టి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంటర్నెట్ కనెక్షన్ అన్‌స్టేబుల్ గా ఉందని వార్త వచ్చింది. అంటే వాళ్ళు చూపిస్తున్నది లెటర్. ల్యాప్‌టాప్. ఓకేనండి. చెప్పండి. అర్థమైందా మీకు? మీరు చేసేది తప్పని నేను అనట్లేదు. ఆ ఫెయిత్ మీకు మీరు నేర్చుకున్న జ్ఞానం అలా చెప్తోంది మీకు. నా పిల్లలు ఆ భగవంతుడి కంటే నాకు ముఖ్యం. ఎందుకంటే రేపు పొద్దున్న నా కష్టాలకు ఆదుకునేది వాళ్ళు. భగవంతుడు ఆదుకోడు. ఎక్కడో కనబడకుండా ఎక్కడున్నాడో, ఉన్నాడో లేడో. ఈ పిల్లలు కనిపిస్తున్నారుగా. రేపు వాళ్ళు కాలుతో తన్నినా వాళ్ళే మనకు ఆదుకునేవాళ్ళు. ఈ భగవంతుడు ఎక్కడా కనబడ్డు కదండీ! అర్థమైందా? వాళ్ళు కాలుతో తన్నప్పుడు తెలుస్తుంది. తెలినప్పుడు తెలియదండి. మోహం పెరిగిపోయి ఉన్న వాళ్ళకి అంత వేగం పోదు. మనిషి ఎవరంతటి వాళ్ళే ఉద్ధరేదాత్మనాత్మానమన్నారు. అంటే ఇది తెలుసుకోవాలి అంటే మననమే, నిరంతర మననము, ఆచరణ. ముఖ్యంగా స్వార్థం పోవాలండి. ఆ స్వార్థం ఇతర ఇప్పుడు అయితే గురజాడ అప్పారావు గారు సామాన్య భాషలో చెప్పారు. సొంత మేలు అంటే కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవై అని. అంటే ఆయన థియాసఫీ చెప్పారు. దట్ ఈస్ థియాసఫీ. నథింగ్ బట్ థియాసఫీ. అంటే పొరుగువాడంటే పక్కనున్న వాడనే కాదు. మనం ఎక్కడైనా సరే ఇతరుల కోసం కూడా హెల్ప్ చేయాలి. ఎప్పుడు మనం పొద్దునుంచి డైరీ సిన్సియర్‌గా రాసుకుని ఎవరికీ చూపెట్టమనుకోండి, అన్నీ స్వార్థపూరితమైన పనులే. ప్రతి ఆలోచన స్వార్థపూరితమైనది. అందరూ బావుండాలి అని అది మనకి సంస్కృతంలో నేర్పిస్తున్నారు. సర్వే జనాః సుఖినో భవంతు అంటూ ఓసారి పదం అనేస్తాం. అయిపోయింది. నాకు అక్కడికి కనెక్షన్. మళ్ళీ నేనెలా బాగవుతా, నా ఇంప్రెషన్ ఎలాగా నన్ను ఉద్యోగస్తుడైతే నాకు ఆ మేనేజర్ ముందు నా ఇంప్రెషన్ అనుకుంటూ ఆయన పొద్దునుంచి రాత్రి వరకు దానికే పాకులాడతాడు. తన జీవితం అంతమైపోతుంది. ఇంకొక మనిషి ఇంట్లో వాళ్ళైతే మరో రకంగా. నా పిల్లలు, నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం. ఇలాగ మనం అందరం స్వార్థపూరితమైన జీవితం గడిపేస్తున్నామండి. వసంతలది రాలేదా ఇవాళ? అదే మేడం. చెప్పండి. రాలేదు. హ్మ్. మేడం గారు రాలేదు. అదే హ్మ్. మేడం. అంటే ఒక ఒక మనం 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 ఇంత ప్రయత్నం చేసినా ఒక ప్రాథమిక స్థాయికి కూడా చేరుకోలేదనేది అర్థమవుతుంది మేడం. ఆ ఎట్లొస్తది అర్థం? మెయిన్ ఆ చెప్పండి. ప్రాథమిక స్థాయికి చేరుకోలేదని అర్థమవుతుంది. దాన్ని చేరుకోవాలంటే కూడా ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉంది. అంటే నేను నాది వదులుకోవాలి అనే ఒక స్థితి అనేది ఉంది అనేది కరెక్ట్. గ్రహించాలి అనేది అర్థమవుతుంది మేడం. అదే మనకు అడ్డు. ఆ అడ్డు వల్లే మనమేమో ఆ ఓకే మేడం. ఉన్నత స్థాయిలో ఉన్న హెల్ప్ మనం గ్రహించలేకపోతున్నాం. ఈ స్వార్థమే మనని పతనం చేస్తుంది. అంటే ఇప్పుడు నిరంతరం అతి సూక్ష్మ స్థితిలో జరిగే జ్ఞాన ప్రసరణకు మన స్వార్థం అడ్డుకుంటుంది. అంతేగాని ఆ, మనకు మనకు జ్ఞా జ్ఞానం వైపు పయనించాలి అంటే ఆ, అదేం పెద్ద ఇది కాదు. కాకపోతే ఈ ఈ యొక్క అడ్డంకులు ఏదైతే స్వార్థము నేను నాది ఉందో దాని వల్లనే ఈ యొక్క జ్ఞానాన్ని మనం నిజంగా తీసుకోలేకపోతున్నాం. చూడండి, అందరిపైన జ్ఞానం ప్రసరిస్తుంది. ఎవరైతే దానికి సంసిద్ధంగా ఉంటారో, నిస్వార్థత వచ్చిందో వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు. అది గ్రహించడం అంటే మాటల్లో అని కాదండి. ఆ ఎనర్జీని తీసుకోగలుగుతారు. వాళ్ళ చుట్టూరా ఒక వలయం ఏర్పరచేసుకున్నారు సెల్ఫిష్‌నెస్‌తో. సో, వాళ్ళెప్పుడూ కూడా సెల్ఫ్ సెంటర్డ్ బతికే. అంటే పరివేష్టితంగా బోలెడు లేయర్స్ ఏర్పరచేసుకున్నాం. మనకేమి పైనుంచి మనని టచ్ చేయకుండా.
అందుకని ఆ స్వార్థంలోనే జైల్లో బతుకుతున్నాం మనం. దాంతోటి మనకు తెలియకుండానే మనం జైల్లో బతికేస్తున్నాం. అర్థమైందా ఆ అంటే పాయింట్? ఈ ఈ ఈ ఈ- ఈ- ఇవన్నీ గోడల్లాగా ఉన్నాయి, ఆ గోడల మధ్యలో కూర్చున్నాం అంతే. అందువల్ల మనకి ఏది మంచి మనకి తెలియట్లేదు. ఇంకా మనం ఎప్పుడో చిన్నప్పుడు మనకు ఉన్న వాళ్ళు చెప్పారు కదా, అలా కోవిల్కి వెళ్ళు, అలా ఈ పూజలు చేయి, లేకపోతే అలా చర్చికి వెళ్ళు. ఇవే మన మైండ్లోని అంటే కండిషనింగ్ అయిపోయింది. అందుకే పాపం కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు అవతరించవలసి వచ్చింది. ఇవి కాదు లైఫ్ అంటే అన్నది చెప్పేవాళ్ళు మనకు అవసరం పడ్డారు. ఎందుకంటే కళ్ళు ఇప్పితే చాలు, ఇవే మనకి ముఖ్యం. కొబ్బరికాయ, ఊదొత్తులు, కోవిల, అదే పుణ్యం, అదే పరమార్థం. ఆహా, ఇంకా కోవిల్కి వెళ్తున్నాడంటే అదేదో గ్రేట్ అని తీసుకుంటారు. వాడేమో డ్రింక్ చేయకుండా, అదేం గ్రేట్ అండి. ఇంకా మా వాడు ఎంతో మంచివాడండి, టైం వస్తే కోవిల్కే వెళ్తాడు, అదే పెద్ద విషయం వీళ్ళకి. ఎందుకు మంచివాడు? వాడేమో ఇంకా డ్రింక్ చేయట్లేదు, ప్యాక్ అట్లా ఆడటం లేదు, అందుకని మంచివాడు. అంతే, వీళ్ళు తృప్తి పడిపోతారు. కోపం తెచ్చుకోకండి, విషయం నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. అది కోపం కాదు మేడం. అంటే వాస్తవాన్ని గ్రహించడానికి దానే ఆ యొక్క స్థితి ఏర్పడుతుంది. అది అది కాకుండా మనం ఇంకా ఇది చేసినాము అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం గ్రహించలేం మేడం. అది ఆ, నిజమైన స్థితిని మీరు చెప్తున్నారు. దాన్ని గ్రహించడానికి మాకు ఆసక్తి కానీ ఆయత్తం కానీ కావాలి. అంతేగాని మా దగ్గర అశక్తత పెట్టుకొని మేము ఇలా అంటే అది అది కరెక్ట్ కాదా అని అనుకోవడం తప్పు కదా మేడం. అంటే నిజమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా గ్రహించాలనేది మా దగ్గర ఉండాలి. అది అయితే గ్రహించడం వరకే కాదు, ఆచరణలో ఎక్కడున్నాం అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆచరణలో నేను ఒకటి అంటే చెప్పనండి. ఆచరణలో ఇప్పుడు ఎప్పుడు ఆచరిస్తామండి? మనకి ఉమ్, ఫెయిత్ వచ్చినప్పుడు కదా, అంటే ఇది రైట్ అని తెలిసినప్పుడు. ఉమ్, మనకి ఏమిటి రైట్ అని తెలుస్తోంది? మన మనస్సుల్లో కండిషనింగ్ జ్ఞానం మీద ఉన్న విశ్వాసం, మనం గ్రహించే జ్ఞానం మీద ఉండదు మనకి. ఎప్పటి నుంచో అది బ్లాక్ అయిపోయి ఉంటుంది ఆ జ్ఞానం మన మనస్సుల్లో. అదే మనం జ్ఞానం అని తీసుకుంటాం. మా నాన్నగారు, నేను అదే ఒరిస్సాలో మేడం. ఒకసారి ఒరిస్సాలో ఉమ్, ఉద్యోగం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళెవరూ హెల్ప్ చేయరండి అన్నాను. నువ్వేమి హెల్ప్ చేస్తున్నావు అని ఉమ్. అడిగారండి. వాళ్ళు హెల్ప్ చేయడం అంటున్నావు, నువ్వేమి హెల్ప్ చేస్తున్నావు అని అడిగారంటే ఈజ్ ద రైట్ ఫాదర్ కదా. అంతే కదా మేడం. నువ్వు అంటే వాళ్ళకి మనం ఏమి హెల్ప్ చేయము, మనం చేస్తున్నావు? ఆశిస్తాం. ఉమ్, అంటే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ లేదని మనం అనే బదులు, ఆర్ వీ హెల్పింగ్ దెమ్? అదేదో ఉమ్, మనమే మొదలెట్టచ్చు కదా. కరెక్ట్ మేడం. వాడిని చూడగానే నాకు అందరూ లే నాకు ఎందుకు హెల్ప్ చేస్తారు వాళ్ళు?